గ్రామ పంచాయతీ రావాల్సిన పెండింగ్ బిల్లు వెంటనే మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి మొండి వైఖరి ఉన్నది. 531 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వెంటనే మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీ పరిస్థితి ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు మాజీ సర్పంచ్లు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. పెండింగ్ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక దఫలాలుగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఖచ్చితంగా క్లియర్ చేయాలంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ గేట్ ముందు భారీ ఎత్తున మాజీ సర్పంచ్లు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొండిందని చెప్పొచ్చు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాం. మేము 5 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి మాజీ సర్పంచ్ బిల్లు 30 లక్షల రూపాయలు కావాలి. ఈ సర్పంచ్ ఈ యొక్క ముఖ్యమంత్రి పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటికీ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికీ చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. అనేక దఫలాలుగా ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా సచివాలయం కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అనేక దఫలాలుగా వినతి పత్రాలు ఇచ్చాము, అనేక దఫలాలుగా నిరసన కార్యక్రమం తెలియజేశాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మా జీవితాలు ఆగమైపోతున్నాయి. కొన్ని లక్షలు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం. 2 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఎందుకు ఈ ప్రభుత్వము క్లియర్ చేయట్లేదు? ఒకవైపు ప్రజాప్రభుత్వం అంటున్నారు, ఇంకోవైపు మేము ఎన్నిసార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు పెట్టుకున్నా కూడా మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వట్లేదంటూ కూడా ఆందోళన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు మాజీ సర్పంచులు భారీ ఎత్తున అసెంబ్లీ ముంగట నిరసన కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం అమలు చేయాలంటూ కూడా ఒకవైపు అప్పులు జరిగినాయి అంటున్నారు. కానీ ఇంతవరకు ఇంత పెండింగ్ బిల్లు ఉన్నటువంటి సర్పంచ్ పెండింగ్ బిల్లులని ఎందుకు క్లియర్ చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కొత్త సర్పంచ్లు ఎన్నికైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే పాత సర్పంచ్లకు సంబంధించి, మాజీ సర్పంచ్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఎందుకు అంటే క్లియర్ చేయట్లేదు? అవి క్లియర్ చేసినాక ఇప్పుడు కొత్త సర్పంచ్లకు సంబంధించి వాళ్ళకు కూడా బిల్లులు రావాల్సి ఉంటుంది. అవే క్లియర్ అవే ఇవ్వట్లేదు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటూ కూడా వాళ్ళ ఆందోళన కార్యక్రమం చూస్తాం. చూడొచ్చు ఇక్కడ కింద పడినటువంటి దృశ్యాలు కూడా లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా చూస్తూ ఉన్నాం. తను కొంత అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాను. చాలా గందరగోళంగా ఉంది అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు జరుగుతూ ఉంటే, ఇంకోవైపు అసెంబ్లీ గేటు ముంగట మాజీ సర్పంచ్లు ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అందులో ఒక మాజీ సర్పంచ్కి కొంత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూడొచ్చు, విజువల్లో కనిపిస్తూ ఉన్నది. సో వాళ్ళ పోరాటం కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా సాగుతూ ఉన్నది. సో మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కష్టపడతా ఉన్నాము మా పెండింగ్ బిల్లుల కోసము. మా ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవట్లే అంటూ కూడా వాళ్ళ పరిస్థితి చూడొచ్చు. అసెంబ్లీ ముందు మాజీ సర్పంచుల ఆందోళన, అందులో కొంతమంది అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి, వారిని ఆసుపత్రికి తీసుకెళ్తా ఉన్నారు. సో మరి చాలా జిల్లాల నుంచి, అనేక రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి, నలుమూల నుంచి కూడా మాజీ సర్పంచులు వాళ్ళ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలంటూ కూడా మరి ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే వారందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా వారిని మరి అరెస్ట్ చేసి పిఎస్కి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తాము. అందులో కొంతమందికి గాయాలు జరిగాయి. ఇటు పోలీసులకి అటు సర్పంచుల మధ్య
తోపులాట జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా క్లియర్గా కనిపించింది. సో ఇన్నిసార్లు మేము ధర్నా చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వము మాకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చాలా ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్ చేయాలి. మా జీవితాలతో ఆడుకోవద్దు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, చాలామంది అప్పులు చేసి వాళ్ళకు ఉన్నటువంటి భూములను అమ్మి ల్యాండ్స్ అమ్మి అన్నీ కూడా గ్రామ అభివృద్ధి కోసము తోడ్పడి వాళ్ళ అభివృద్ధి చేస్తే ఆ పెండింగ్ బిల్లులు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయట్లేదు. ఖచ్చితంగా తప్పకుండా రిలీజ్ చేయాలి. మా భవిష్యత్తును ఆడుకోకూడదు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కొత్త సర్పంచులు ఎన్నికయ్యారు, మాజీ సర్పంచులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు కూడా ఎందుకు పట్టించుకోదు ఈ ప్రభుత్వం అంటూ కూడా భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపించి మరికొంతమంది కూడా వేలాదిగా వందలాదిగా వస్తామంటూ కూడా వారు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు మాజీ సర్పంచులు అయితే, ఇంకోవైపు కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు, అదేవిధంగా విద్యార్థి నేతలు అందరూ కూడా ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో వారందరూ కూడా అసెంబ్లీ వద్దకు వచ్చి నిరసన తెలుపుతామంటూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన క్లియర్ చేసుకున్నది. 2 సంవత్సరాల పాలన అయిపోయినా కూడా ఎక్కడ ఉన్నటువంటి సమస్య అక్కడే ఉండిపోయింది, ఎక్కడ ఉన్నటువంటి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అక్కడే ఉండిపోయాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పట్ల నిలవాలంటూ మాకు మాజీ సర్పంచ్లకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు అన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటూ ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఒకవేళ క్లియర్ చేయకపోతే, ఇప్పటికైనా ప్రభుత్వం క్లియర్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకి మేము ఖచ్చితంగా వెళ్తాము. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేంతవరకు కూడా మా పోరాటాలు ఆగమంటూ కూడా క్లియర్గా చెప్తున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాం.